హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన హై వోల్టేజ్ పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. 5 సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ను 10 పరుగుల తేడాతో మట్టి కర్పించింది. తన కోటలో జెండా పాతేసింది. 195 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో చెన్నై బ్యాటర్లు పోరాడినప్పటికీ హైదరాబాద్ బౌలర్ల దాటికి తట్టుకోలేక తలవంచక తప్పలేదు. అభిషేక్ శర్మ ఫైర్, క్లాస్ అండ్ క్లాస్. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన హైదరాబాద్ కు ఓపెనర్ అభిషేక్ శర్మ పూనకాలు తెప్పించే ఆరంభాన్ని అందించాడు. కేవలం 15 బంతుల్లోనే 50 పరుగులు బాది ఈ సీజన్లో ఫాస్టెస్ట్ 50 రికార్డు సృష్టించాడు. అతని ఇన్నింగ్స్ లో బౌండరీల వర్షం కురిసింది. ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ తనదైన స్టైల్లో ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 194 పరుగులు సాధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ఆరంభంలోనే షాకులు తగిలాయి. స్టార్ ప్లేయర్లు సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ త్వరగానే అవుట్ కావడంతో సిఎస్కే ఫ్యాన్స్ సైలెంట్ అయిపోయారు. ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్ కాసేపు మెరుపులు మెరిపించిన కీలక సమయంలో వికెట్లు పడడంతో చెన్నై ఒత్తిడిలో పడింది. 113 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగింది. దీంతో మాథ్యూ షాట్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేసిన ఇషాన్ మలింగా వేసిన బంతికి అనికేత్ వర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. శివం దూబే పరుగులు చేయడానికి తెగ కష్టపడ్డాడు. కానీ షాకిబ్ హుస్సేన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివర్లో జెమీ ఓవర్టన్, అన్షుర్ కాంబోజ్ పోరాడినా హైదరాబాద్ విజయాన్ని అడ్డుకోలేకపోయారు. హైదరాబాద్ బౌలర్లో ఇషాన్ మలింగా తన స్పెల్ తో 3 వికెట్లు తీసి మ్యాచ్ ను మలుపు తిప్పాడు. నితీష్ కుమార్ రెడ్డి 2 వికెట్లతో చెన్నై నడ్డి విరిచాడు. సాకిబ్ హుస్సేన్, శివాంగ్ కుమార్, ప్రఫుల్ హింగే తలో వికెట్ తీసి ఎస్ఆర్హెచ్ విజయంలో కీలక పాత్ర పోషించారు.